గండేపల్లి మండలం సుబ్బయ్యమ్మపేట గ్రామంలో శుక్రవారం ఉదయం చైతన్య రథంపై జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మే 13న జరగబోతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని నాకు సైకిల్ గుర్తుపైన, ఎంపీ అభ్యర్థి టీ టైం ఉదయ్కి గాజు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేయమని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధమంటూ జగన్ ప్రతి ఇంటి తలుపుపైన ఖరీదైన స్టిక్కర్లు అంటించారని, దేనికి సిద్ధమని మీ బాబాయిని గొడ్డలి వేటుకు గురి చేసినట్టుగా ప్రజలను భయపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలందరూ మే 13 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నిన్ను ఇంటికి పంపుతామని చూస్తున్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు. అంటే అది బెదిరింపు పదం కింద కనపడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా అలౌ చేసిందో నాకైతే అర్థం కావట్లే. ప్రతిపక్షాలు ఎక్కడైనా సరే ఏదైనా ఒక ప్రచారం కోసం పెట్టుకుంటే వ్యాన్కి రెండేపులు కూడా ప్రచారం కోసం మేము ఫ్లెక్స్లు పెడితే తీసేసినటువంటి పరిస్థితి. మరి అటువంటిప్పుడు ఈ ఇంటింటికి స్టిక్కర్ని ఎందుకు వేస్తున్నారు? మేము వేస్తే పీకేశారు. కాబట్టి దాన్ని ఇమీడియట్గా కూడా ఇంక ఎలక్షన్ 2 రోజులు 3 రోజుల టైం ఉంది. ఈ 3 రోజుల్లో ఉన్న కనీసం ఆ స్టిక్కర్ కనపడకుండా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. చేతగానటువంటి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యి ఇవాళ ప్రతిపక్షాల మీద తోసేసేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పగలుగుతాం.